కొంత నిర్వీర్యమైన లాంటి వాళ్ళు నిర్వీర్యమనటానికన్నా నిర్లక్ష్యానికి గురయ్యారా అనేటువంటి అంశం ఒకటి, అది ఒకటి అంశం ఉంటే, అన్నిటికన్నా ముఖ్యం సంక్షేమం ఒకటే కాదు, యాటిట్యూడు లేదు, రివెంజ్ పాలిటిక్స్, ప్రతీకార రాజకీయాలు కూడా ప్రజలు తిరస్కరించారా? ఫలితమే దాని ఫలితమే ఈ ఫలితాలా? రేపు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి రివెంజ్ పాలిటిక్సే శ్రీకారం చుడితే మళ్ళీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అప్పుడే చర్చ తెరలేచింది. ఇప్పుడు ఒక సూక్తి ఉంది, ఏ వీక్ పర్సన్ టేక్స్ రివెంజ్, ఏ స్ట్రాంగ్ పర్సన్ ఫర్గివ్స్, ఏ క్లెవర్ పర్సన్ ఇగ్నోర్స్. ఏ వీక్ పర్సన్ టేక్స్ రివెంజ్, ఏ స్ట్రాంగ్ పర్సన్ ఫర్గివ్స్, ఏ క్లెవర్ పర్సన్ ఇగ్నోర్స్. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాయకులు వచ్చేసి వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్గా ఉండాలనుకుంటున్నారా, క్లెవర్ పర్సన్గా ఉండాలనుకుంటున్నారా, అంటే బలహీనమైన వీక్ పర్సన్స్ ఉండాలనుకుంటున్నారా, అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. నా అభిప్రాయం వచ్చేసి వద్దు, వీక్ పర్సన్స్గా వద్దు, కనీసం క్లెవర్గానే ఉండండి, స్ట్రాంగ్గానే ఉండండి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పనిష్మెంట్ అయిపోయింది. శిశుపాలుడు 100 తప్పులు పైగా చేసినాక ఏమైందో ఆ విధంగా వచ్చేసి జగన్ ప్రభుత్వం చేసిన తప్పులకు శిక్ష, తీవ్రమైన శిక్ష వేశారు, పనిష్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు వచ్చేసి ఇంకా మీరు ఆ కచ్చ రాజకీయాలు వద్దనే, ఈ రౌడీ రాజకీయాలు వద్దనే, ఈ రాచక రాజకీయాలు వద్దనే, ఈ అవినీతి రాజకీయాలు వద్దనే ఈ తీర్పు ఇచ్చారు. ఇంకా మళ్ళా మేము అదే చేస్తాం, వచ్చేసి మేము కచ్చ రాజకీయాలు చేస్తాం అని వీళ్ళు అనుకుంటే వీళ్ళకి అదే గతి పడుతుంది. అది ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ ఆ వస్త్రాన్ని వచ్చేసి ఎదిగిన కొద్దీ వదగమని, అదే మొక్క నీకు చెప్తుంది అనే టైప్లో ఉండాలి. కానీ అధికారానికి వస్తానే ఒక్కసారి మళ్ళీ నిన్నటి వరకు మన జరిగిందంతా మర్చిపోయి అప్పుడు మేము కూడా అదే విధంగా చేస్తామంటే కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా, ఏ నాయకుడు మాట్లాడినా కానీ. కాబట్టి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కచ్చ రాజకీయాలకు సమయం కాదు ఇది. అసలు కచ్చ రాజకీయాలు ఇది కాదు, ఎప్పుడు కూడా కచ్చ రాజకీయాలు వద్దు ఎవరు కూడా. కాబట్టి ఆ యాంగిల్తో ఆలోచించి ఇప్పుడు ఇంకా కేంద్రంలో వచ్చినటువంటి అవకాశాన్ని ఆడ బీజేపీకి పూర్తి మెజారిటీ రాలే, వీళ్ళ మీద ఆధారపడి ఉండాల్సిన ప్రభుత్వం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క చట్టంలో రావాల్సిన అంశాలను, ప్రత్యేక హోదాను, మిగతా కేంద్రం నుండి ఎక్కువ నిధులు తెప్పించుకొని రాజధానికి నిధులు, పోలవరానికి నిధులు, ఇంకా నిరంతరము ఆ కోణంలోనే, తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకాల కింద, కేంద్ర పథకాల కింద ఎన్ని తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుందో ఆ కోణంలో నిరంతరము అధికారులను అప్రమత్తం చేస్తూ, మనకు కేంద్రం నుండి ఏ పథకాలు ఉన్నాయి, రాష్ట్ర బడ్జెట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కేంద్రం నుండి ఏ విధంగా తెచ్చుకోవాలా, ఎన్ని అవకాశాలు ఉంటాయి అని ఆ కోణంలో ఆలోచించి నిరంతరము ముఖ్యమంత్రి కానుండి అధికారులు అందరూ అది ఆలోచిస్తే బాగుంటుంది తప్ప మమ్మల్ని వచ్చేసి ఆ రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నాను ఏదో ఆ రోజు అవసరం, ఆ రోజు వచ్చేసి కొంత కార్యకర్తలకు మోరల్ గా బూస్ట్ ఇచ్చే దానికోసము కొంత అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయడానికి ఆ రోజు వచ్చేసి చెప్పిండొచ్చు. ఇప్పుడు అదే పట్టుకొని వచ్చేసి అదే ఏకైక కార్యక్రమం అనుకుంటే మాత్రము వాళ్ళకు పట్టిన పరిస్థితి వీళ్ళకు పడుతుంది. దయచేసి ఆ కచ్చ రాజకీయాలు, ఆ ప్రతీకార రాజకీయాలు వద్దు. నేను ముందే చెప్పాను, ఆ రెవెన్యూ తీసుకునేవాడు వీక్ పర్సన్, జగన్మోహన్ రెడ్డి వీక్ పర్సన్ కాబట్టి అతను పంపించారు. మళ్ళా మీరు వీక్ పర్సన్ మేము అవుతామంటే అది మీ కర్మ అంతే. కాబట్టి ఆ వద్దు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, కచ్చ రాజకీయాలు వద్దనే వద్దు, ఆ ఆలోచనే వద్దు. రాష్ట్రం గురించి ఛాన్స్ ఇచ్చినారు, అవకాశాలు. రైట్, వస్తా తులసిరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. దీపక్ రెడ్డి గారు, అంటే ఎందుకు ఈ చర్చ వచ్చిందంటే కొద్దిగా